ఆడవాళ్ళకి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత వాళ్ళ అరాచకాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చూడండి గైస్, అక్క రోడ్డు మీద పోతుంటే ఆనర్ కొడుతున్నాడు. ఇదేనా మీరు ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం? ఇదేనా? మిమ్మల్ని కాదులే, తనకు తెలియక రోడ్డు మీదకి వచ్చేసాడు. సో అక్క వాళ్ళ ఆయనకి కాల్ చేసి ఏం చెప్తుందో తెలుసా? ఏమండి, నేను రోడ్డు మీద పోతుంటే ఎవడో నన్ను చూసి హార్న్ కొడుతున్నాడని వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి చెప్తుంది అక్క. అక్క కొంచెమైనా గ్యాప్ ఇవ్వండి అక్క. ఎందుకు అక్క మా మగవాళ్ళంటే మీకు అంత కోపం? మీరు కొట్టుకోండి అక్క, ఎందుకు మమ్మల్ని మధ్యలో లాగుతారు? ఇది న్యాయం కాదక్క. బాబోయ్, నీకు ఒక దండం, నీ బస్సుకు ఒక దండం. బుద్ధుంటే ఇంకా ఆడవాళ్ళ బస్సులో అస్సలు ఎక్కను. ఏదో ఫ్రీ బస్ ఇచ్చారనుకో, మరి ఇంతలా కొట్టాలి మమ్మల్ని. మేమేంటి టికెట్ తీసుకుని మరి నిలబడిపోవడం ఏంటి? మీరు ఫ్రీగా వచ్చి కూర్చొని పోవడం ఏంటి? ఇది ఏమైనా నాకు తెలియక అడుగుతున్నాను. బస్సు మొత్తం మీరే కూర్చుంటే మేము ఎక్కడ కూర్చోవాలక్క? మీ నెత్తినేమైనా కూర్చోవాలా? ఏందక్క మరి మా మగవాళ్ళంటే గౌరవం లేకుండా పోతుంది రోజు రోజుకి. పాపం ఈ గుండంకులు చేసి ఒకే ఒక తప్పు ఏంటో చెప్పనా? ఆమె సీట్ లో కూర్చోడు. సరే కూర్చున్నాడు, మర్యాదగా తన పక్కకు పంపించాడు. ఎందుకు తనతో గొడవపడి తన మీదకి ఎక్కి మరీ కొడుతుంది? ఇదేనా అక్క మీరు రోజు రోజు సొసైటీ? ఎంత మాత్రం మీకు ఫ్రీ బస్ ఇచ్చినంత మాత్రాన మమ్మల్ని ఇలా కొట్టడం కరెక్టేనా? ఆధార్ కండక్టర్లు కూడా వదలడం, వాళ్ళని కూడా కింద వేసి మరీ కొట్టేస్తున్నారు. వాళ్ళు ఎక్కకుండా బస్సు ఎలా కదలద్దక్క? వాళ్ళు కూడా ఎక్కనీయకుండా మీరే ఎక్కేస్తున్నారు. ఒరే దేవుడా, ఫ్రీ బస్ అంటే ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఇంకా మాకు అక్కడ ఈ సీట్ ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ మేము డబ్బులు పెట్టి కొనుక్కొని మరీ నిలబడుకొని వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి సీట్ లో మీరే కూర్చుంటే మేము ఇంకెక్కడ కూర్చోవాలి? మీరే మాకు న్యాయం చెప్పండి. కూడా సీట్ లో కూర్చోనికుండా బయట ఏందక్క మరి ఏందక్క? కరెక్ట్ కాదు గైస్. మీరు మధ్యలో ఇక్కడ ఈ వీడియో చూస్తేనే అర్థం అవుతుంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అని. వేరే మగవాళ్ళు దూరిట్రా కొట్టు బయటకు కొట్టేస్తారు, కొట్టు బయటకు కొట్టుతారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్